వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఇక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ రానున్న 3 నెలల్లో ఎవరికైతే దర్శన టికెట్ ఆన్లైన్లో మీకు దొరకలేదో, రూములు దొరకలేదో వారి కోసమే ఈ వీడియో. మొదటిగా ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే గనక రికమెండేషన్ లెటర్లు తీసుకొని వస్తున్నారో, అనగా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, వీటి ద్వారా మీరు 300 రూపాయల దర్శనం టికెట్, అలాగే బ్రేక్ దర్శనం లెటర్లు రూములకి తీసుకొని వస్తారు కదండి. చాలా మంది అసలు ఈ లెటర్లు ఎప్పుడు ఇస్తారు, ఏ రోజు ఇస్తారు, మాకు డేట్లు చెప్పండి, అంటే టైమింగ్స్ చెప్పండి అని అడిగారు. సో ముందుగా మీరు గనక ఆంధ్ర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రికమెండేషన్ లెటర్లు కనుక తీసుకొని వస్తే బ్రేక్ దర్శనం కావాలి అంటే మీకు తిరుమల కొండపైన ప్రతి ఆదివారము, మంగళవారము, బుధవారము, గురువారము బ్రేక్ దర్శనం ఇస్తారు. ఇక మీరు ఆంధ్ర నుంచి లెటర్లు తీసుకొని దానిపైన 300 అని మీకు గనక రాసి ఉంటే ప్రతి సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము మీకు 300 రూపాయల దర్శన టికెట్ మీరు స్వామివారిని చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు కనుక మీరు తీసుకొని వస్తే బ్రేక్ దర్శనం అనేది సోమవారము, మంగళవారం మాత్రమే మీరు చేసుకోగలరు. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి 300 రూపాయల దర్శన టికెట్ తీసుకొని కనుక వచ్చినట్లయితే బుధవారము, గురువారము మీరు వీటిని వినియోగించుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ రోజు ఎవరివి యాక్సెప్ట్ చేస్తారు అన్నది. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా పెడతాను, ఒకసారి మీరు చూడండి. ఇక ఎవరైనా కానీ రికమెండేషన్ లెటర్లు తీసుకొని వచ్చినట్లయితే ఒక రోజు ముందు మధ్యాహ్నము 12 గంటల లోపల జేఈఓ క్యాంప్ ఆఫీస్ తిరుమల కొండపైన మీ లెటరు తీసుకొని వచ్చి, అనగా రికమెండేషన్ లెటరు, అలాగే ఆ లెటర్లో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా తిరుమల కొండపైన వెళ్ళి జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అతనిది, అలాగే ఒక రికమెండేషన్ లెటర్ పైన 6 మంది తీసుకోవచ్చు కదా, ఆ 6 మందికి సంబంధించి, అనగా ఇతను ప్లస్ మిగతా 5 మంది అందరు ఆధార్ కార్డ్ జిరాక్స్లు, ఆ లెటరు మీరు మధ్యాహ్నం 1 గంట కల్లా తిరుమల కొండపైన ఇచ్చినట్లయితే సాయంత్రము 5 తర్వాత మీ మొబైల్కి SMS వస్తుంది. మీకు ఏ లెటర్ అయితే మీరు సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించి దర్శనము, రూములకి సంబంధించి అప్పుడు మీరు అమౌంట్ పే చేసి నెక్స్ట్ డే ఈ రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు దర్శనాన్ని పొందవచ్చు. ఇదంతా కూడా ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో రికమెండేషన్ లెటర్లు తీసుకొని వచ్చే వారి గురించి. ఓకేనా అండి. ఇక సెకండ్ పాయింట్, ఎవరైతే కనుక ఎటువంటి దర్శన టికెట్ ఈ 3 నెలల్లో కనుక మీరు లభించలేదో మీరు ఒక రోజు ముందు తిరుపతికి రండి. ఒక రోజు ముందు తిరుపతికి వస్తే ప్రస్తుతం అయితే ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి మధ్యాహ్నము 2 గంటల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు మీకు ఇస్తున్నారు. ఇవి ఉచిత టోకెన్లు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. అయితే తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తున్నారు, మీరందరూ తీసుకోండి. అలాగేనండి, ఒకవేళ మీరు శ్రీవారి నరక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మీరు టోకెన్లు తీసుకోండి. ఇక అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే టోకెన్లు ఇవ్వట్లేదు. ఈ 3 చోట్ల ఎక్కడో చోట తీసుకొని మీరు వెళ్ళండి. వీటి ద్వారా మీకు దర్శనం అనేది 5 నుంచి 6 గంటల్లో అయిపోతుంది. ఇప్పుడు రోజుకి ఎన్ని టోకెన్లు విడుదల చేస్తున్నారు అని కూడా చాలా మంది అడుగుతారు. సర్వదర్శనానికి అయితే 10 నుంచి 15,000 టోకెన్లు విడుదల చేస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే 20,000 టోకెన్లు కూడా రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు శనివారాలు, ఆదివారాల్లో అయితే మీకు ఇస్తూ ఉంటారు, ఏదైనా ప్రత్యేక రీజన్స్ ఉంటే. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక రోజు ముందు వచ్చి రేపటికి సంబంధించిన టోకెన్లు మీరు తీసుకొని నెక్స్ట్ డే ఆ దర్శనాన్ని మీరు చేసుకోండి. ఇవంతా కూడా 2వ మార్గం. ఇక 3వ మార్గం ఏమిటి అంటే నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళిపోయి ఫ్రీ క్యూ లైన్ ఉంటుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తిరుమలలో. అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, ఏ టికెట్ లేని వాళ్ళు. ఇక 4వ మార్గం ఏమిటి, ఇంతకుముందు తిరుమల కొండపైన మీకు శ్రీవాణి
బ్రేక్ దర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని కూడా ఆన్లైన్లో చేశారు. జనవరి 9వ తారీఖు నుంచి దీన్ని కూడా ఆన్లైన్లో చేశారు. ప్రస్తుతానికి ఇది ఆన్లైన్లోనే కరెంటు బుకింగ్ ద్వారా జరుగుతుంది. శ్రీవాణి ద్వారా 10,000 రూపాయల డొనేషన్ పే చేసి మీకు దర్శన్ టికెట్, బ్రేక్ దర్శన్ టికెట్ కావాలి అంటే 3 నెలలు ముందుగానే మీకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ వరకు ఈ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు మీకు కరెంట్ బుకింగ్ ద్వారా ప్రతిరోజు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా అయినా శ్రీవాణి టికెట్లు మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? ఇది 4వ పద్ధతి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? బ్రేక్ దర్శన్ టికెట్లు, ఎమ్మెల్యే, ఎంపీ చెప్పాను. అలాగే సర్వదర్శనము, శ్రీవారి నడక మార్గం టోకెన్లు చెప్పాను. నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళండి అయినా చెప్పాను. 4వది శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు మీకు ఆఫ్లైన్లో తీసుకోలేదు, గతంలో తీసుకునే అవకాశాన్ని ఇప్పుడు మీకు ఈ విధంగా ఆన్లైన్లోనే చేశారని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక మిగతాది 5వది ఏమిటి? ఈ 3 నెలల్లో వచ్చే వాళ్ళకి మీకు నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంది. సిఆర్ఓ ఆఫీస్లో కూడా మరుసటి రోజుకి సంబంధించి ముందు రోజుగానే మీకు డైరెక్ట్ ఆర్జిత సేవలు ఎలక్ట్రానిక్ లెక్కిడిప్ రూపంలో మీకు ఇస్తున్నారు. దీని గురించి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వీటిని కూడా అదృష్టవంతులు మాత్రమే పొందగలరు. సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు ఎక్కువగా ఈ 4 ఉంటాయి. వీటిని కూడా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల మీరు ఆధార్ కార్డుతో ఎవరైనా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? వీటి ధర కూడా తక్కువే. దీని ద్వారా కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇదొక అవకాశం ఉంది. సెలెక్ట్ అయితే సాయంత్రం 6 గంటలకు మీకు మెసేజ్ వస్తుంది. పేమెంట్ చేయండి, మరుసటి రోజు దర్శనం చేసుకోగలరు. ఇవన్నీ కూడా 5 రకాల మార్గాలు. నేను మీకు ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా ఎటువంటివి చెప్పడం జరిగింది. ఇక ఆన్లైన్ విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ వరకు కూడా రూములతో సహా ఆన్లైన్లో మీకు అయిపోయాయి. అది 300 రూపాయల టికెట్ అయినా, 500 రూపాయల టికెట్ అయినా, శ్రీవాణి బ్రేక్ దర్శనం అయినా, అంగ ప్రదక్షిణ అయినా, వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ కూడా అయిపోయాయి. రూములతో సహా అయిపోయాయి. కాబట్టి మీకున్న మార్గాలన్నీ ఇప్పుడు నేను ఆఫ్లైన్లో చెప్పినాను. ఈ వీడియో ఇదంతా మీకు అదే కూడా నేను చెప్పాను. ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ నన్ను సంప్రదించాలి, నాతో మాట్లాడాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో నేను మీకు చెప్తాను. ఓకేనా? రూముల గురించి కూడానండి, ప్రతిరోజు కూడా 3,000 మందికి రూములు అయితే ఇస్తారు. ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోండి. ఈ రోజు కూడా దాదాపు 2,700, 3,000 రూములు ఇచ్చారు. అది కూడా ఇక్కడ స్క్రీన్లో పెడితే ఒక్కసారి చూడండి మీరు. ఓకేనా? ప్రతిరోజు ఇస్తారు. వీటికి సంబంధించిన డేటా అంతా మీకు కావాలి అంటే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రాము, ఆరతి ఛానల్ లేదా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్యూనిటీ ట్యాబ్లో నేను ప్రతిరోజు మీకు పెడతా, చూడండి. ఒక ఐడియా అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా అండి? ఇవన్నీ కూడా దర్శనాలు, రూములకి సంబంధించి నేను మీకు చెప్తున్నా. ఇక ఆన్లైన్లో ఫిబ్రవరి వరకు పూర్తి అవకాశాలు అయిపోయినాయి. కనీసం మార్చు, ఏప్రిల్ వరకు అయితే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల అవకాశం ఉన్నది. మార్చ్ వారికి సంబంధించిన హోమం టికెట్లు మీకు ఈ నెల ఫిబ్రవరి 25 కానీ 26 కానీ విడుదల చేస్తారు. ఏప్రిల్ వారికి సంబంధించిన హోమం టికెట్లు ఏప్రిల్లో కావాల్సిన వారందరూ కూడా మార్చి 25 కానీ 26 కానీ మీరు బుక్ చేసుకోండి. ఇది మాత్రమే, హోమం టికెట్లు మాత్రమే మీకున్న అవకాశము. ఓకేనా? ఈ రెండే, అవి కూడా చాలా తక్కువ ఉంటాయండి. హోమం టికెట్ కూడా ఒక్క రోజుకి 200 టికెట్లే ఇస్తారు. కాబట్టి 200 మందికి అవకాశం. మిగతా వాళ్ళందరూ బుక్ చేసుకోలేని వాళ్ళందరూ ఇప్పుడు నేను మొదటగా చెప్పిన ఈ 5 మార్గాలే మీకు ఉన్నటువంటి అవకాశాలు. అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ అందరికీ వర్తిస్తుందండి. ఇందులో ఎటువంటి డౌట్ అయితే మీకు లేదు. ఇక చాలామంది నన్ను వయోవృద్ధులు, వికలాంగులకి సంబంధించి, ముఖ్యంగా వయోవృద్ధులకి సంబంధించి 60 సంవత్సరాలు దాటిన వారికి శుభవార్త అంట కదా, నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ క్యూ లైన్లు మాకు ఉన్నాయి, గతంలో లాగా మాకు దర్శనాలు ఉన్నాయి. ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు మేము వెళ్తాము, మేము చేసుకుంటాము, మేము వెళ్తాము. ఇప్పుడు రూల్స్ మారాయంట. ఇప్పుడు ఫిబ్రవరి కదా, 2026లో ఉన్నాం అంటున్నారు. దయచేసి అవన్నీ నమ్మొద్దండి. ప్రస్తుతానికి కూడా కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే దర్శనం అనేది మీరు ఆ కోటాలో బుక్ చేసుకొని వయోవృద్ధులు వెళ్ళగలరు. అలాగే వారందరికీ కూడా 65 సంవత్సరాలు ఆ పైబడిన వారిని మాత్రమే టీటీడీ లెక్కల ప్రకారం తీసుకుంటున్నారు, సీనియర్ సిటిజన్ కోటాగా. అంతే తప్ప 60 ఏళ్లను మీరు దయచేసి
అనుకోవద్దు. ఓకేనా? టీటీడీ బుకింగ్ రూల్స్ ప్రకారం అయితే 65 ఆ పైన పడ్డ వాళ్ళని మాత్రమే వారు తీసుకుంటున్నారు. దయచేసి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోండి. చాలామంది 60 దాటగానే మాకు శుభవార్త అంటున్నారు. దయచేసి నమ్మొద్దు. ఆన్లైన్లో కూడా వీటికి కూడా 3 నెలలు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ వారి యొక్క టికెట్లు మీకు జనవరిలో అయిపోయినాయి. ఇక ఈ నెల ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. అవి కూడా మే నెలకు సంబంధించి రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఇవి ఉచితమే, అయితే ఉచితమే. మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం ఉంటుంది. ఉదయం 11 గంటలకు అయితే కాదు. ఓన్లీ 1 టైం దర్శనం. ఓకేనా? 60 కాదు 65. ఓకే, అర్థమైందా? ఇక ఆఫ్లైన్లో ఎటువంటి వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, శ్రీవాణి ఇటువంటివి ఏమీ ప్రస్తుతము లేవు. అంతా ఆన్లైన్ అయిపోయింది. ఓకేనా? మరి ఈ వీడియో మీకు అర్థమైంది కదా? డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.